అది ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో అశ్వారావుపేటలో ఆర్డీఏ చెక్ పోస్ట్. మెడలో తువ్వాలి వేసుకుని లారీ డ్రైవర్స్ అక్కడికి వచ్చారు. అక్కడ అనధికారికంగా మామూళ్ల పర్వం ప్రత్యక్షంగా చూశారు. అంతే, తర్వాత సీన్ రివర్స్ అయింది. వారిని లారీ డ్రైవర్లు అనుకొని వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న అధికారులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. వచ్చిన వారు లారీ డ్రైవర్ల రూపంలో ఉన్న ఏసీపీ అధికారులు అని తెలుసుకొని విస్తురపోయారు. గత కొన్ని రోజులుగా అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైలు పరిగెట్టుతుంది. లంచాధికారుల భరతం పడుతుంది ఏసీబీ. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్ ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుండి అక్రమంగా ఆర్డీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో లారీ డ్రైవర్లుగా వెళ్లి అక్కడి అధికారుల బండారని బయటపెట్టారు. లారీ డ్రైవర్ల నుంచి 22 చక్రాల వాహనానికి 800, 16 చక్రాల వాహనానికి 400, 12 చక్రాల వాహనానికి 200 చొప్పున అధికారులకు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం 35,000 సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులలో ఉన్న నగదుకు, సోదాల్లో ఉన్న నగదుకు పొంతన లేదని గుర్తించారు. ఖమ్మం ఏసీబీ డీసీపీ వై రమేష్ నేతృత్వంలోని బృందం ఈ దాడులు నిర్వహించింది. ఈరోజు ఈ